శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఒక విలేజ్లో ఉన్నాము. ఇల్లు వాస్తు ప్రకారమే ఫాలో అయ్యి చాలా బాగానే కట్టారు. కాకపోతే ఇంటి ప్లాన్ వేసి ఇచ్చినటువంటి వాస్తు శాస్త్రజ్ఞునికి కొంత సంపూర్ణ అవగాహన లేకపోవడం వల్లను మరియు మేస్త్రీలు చేసిన కొన్ని చిన్న మిస్టేక్స్ వల్లను వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళ ఇబ్బందులు చిన్న చిన్న ఆల్టరేషన్స్ తో తొలగిపోతాయి. అవి ఏమనేది మీకు చూపిస్తాను. ప్లాన్ లో చూడండి. మొదట ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఫస్ట్ మిస్టేక్, మేజర్ మిస్టేక్, పెద్ద తప్పు. ఇక్కడ 2.5 ఇంచి బండలతో కాంపౌండ్ వాల్ ఉంది. ఇక్కడికి వచ్చేపటికి 4 ఇంచుల కాంపౌండ్ బండతో కాంపౌండ్ వాల్ ఉంది. ఇంకా ముందరికి వచ్చేపటికి ఇక్కడ పిల్లర్ వచ్చేసి 6 ఇంచులతో బండ ఉంది. పిల్లర్ మాదిరి ఇక్కడ 6 ఇంచులతో బండ్ ఉంది. ఇది 6 ఇంచులు, ఇది 6 ఇంచులు అయినప్పుడు ఇది ఎప్పుడు 4 ఇంచులు అయిందో వాయువు ఉత్తరము పెరిగింది, దానికంటే ఈశాన్యము పెరిగింది, ఉత్తర ఈశాన్యము దానికంటే పూర్తి ఈశాన్యము కూడా లోపలికి వచ్చింది. అంటే వాయువు ప్లేస్ పెరిగి ఈశాన్యము లెస్ అయింది. ఇది మేజర్ మిస్టేక్. ఈశాన్యం లెస్ అయితే మేజర్ ఎఫెక్ట్ యజమానుడు లేకపోవడం గాని, సంతానానికి ఇబ్బందులు కలగడం గాని, ఉత్తర ఈశాన్యం కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు కలగడం గాని జరిగి ఉంటుంది. జరిగినాయప్ప, యజమానుడు పోయిడ్చాడు, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈ వాయువు పెరగడం వల్ల చంచల వ్యవహారం ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. ఈ వాయువు పెరిగినప్పుడు ఈశాన్య నైరుతి కాంపౌండ్ కొలత కంటే వాయువ్య ఆగ్నేయ కొలత ఎక్కువైతుంది. కాబట్టి తగాదాలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు కేసులు వంటి వచ్చింటాయి. వచ్చినాయా? వచ్చినాయి. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని, మీరు ఈ 6 ఇంచీలు బండని తీసివేసి ఇక్కడున్న ఒక 2 బండ్లను తీసేసి ఈ 4 ఇంచీల బండ్లు ఇక్కడ పోతాలి. ఒక బండ అయినా ఇక్కడ అటుకి ఈ సమానము, ఈ ఈశాన్య మూల సమానము ఒకే దప్పం అయిపోతుంది. దాని యువతల ఇక్కడ తీసినటువంటి 6 ఇంచీల బండ ఈడు బాతుకోవచ్చు పిల్లర్ మాదిరి. ఈ దీన్ని కూడా ఇక్కడ అంటగా ఉంది కదా, తీసి యువతలకు బాతుకుంటే అప్పుడు నైరుతి ఈశాన్య కొలత, వాయువ్య ఆగ్నేయ కొలత ఒకటే అవుతుంది. ఇది ఒకటి. ఇది మేజర్ మిస్టేక్. రెండో మిస్టేక్, ఇక్కడ దక్షిణ ఎన్ని అడుగులు ఉంది? ఖాళీ 4 అడుగుల పైన 4 అడుగులు ఉంది. పడమరా 4.5 ఉంది. తూర్పు 15 అడుగులు ఉంది. కరెక్టా? ఉత్తరము మీరు ఖాళీ ప్లేస్ ఉందనుకొని ఇది దాదాపు 15-16 అడుగులు వదిలినారు. వదిలిన వాయువులో బాత్రూమ్ కట్టడం వల్ల, పిల్లర్స్ ఇక్కడ వేసి షీట్లు వేయడం వల్ల ఈ పిల్లర్స్ వరకు ఆక్రమించిన జాగా అయిపోతుంది. ఇక్కడ వరకు ఇల్లు అయిపోయినట్లే. ఇక్కడ ఖాళీ 1.5 అడి ఉంది బయట. అటుకేమి 4 అడిలు దక్షిణము, 1.5 ఉత్తరము. అటుకి వచ్చేది 1,50,000 వచ్చా అనుకో, అందాజు 4 లక్షలు ఖర్చు వస్తుంది. ఏ విధంగా అయినా నష్టపోతా. అదా జరుగుతా ఉందా లేదా? చూడి, దీన్ని ఏం చేయాలి? షీట్లు అలాగే ఉండొచ్చు. 4.5 అడి కంటే ఎక్కువ వచ్చేలా, కనీసం ఒక 5 అడుగులకు వచ్చేలా ఈ పిల్లర్స్ ని లోపలికి వేసుకోవాలి. అర్థమైనా? ఇక్కడ దక్షిణం పడమర కంటే కూడా ఎక్కువ ఉండాలి ఉత్తరం. దీంతో మేజర్ సమస్యలు వెళ్ళిపోయా. ఇల్లు బాగుందన్నాను, బాగానే ఉంది ఇల్లు, బయటవే మేజర్ సమస్యలు. ఇంట్లో దోషాలు చెప్తాను. ఇప్పుడు ఇది వాయువు కదా, ఇది ఈశాన్యము, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం. కరెక్టేనా? ఈ వాయువు కంటే ఆగ్నేయం ఎంత తగ్గుంది? 2 అడుగులు తగ్గుంది ఈ ఫ్లోరింగ్. వాయువు కంటే ఆగ్నేయం తగ్గినప్పుడు ఏమవుతుంది? అనారోగ్యాలు వస్తాయి. ఆడవారికి ముఖ్యంగా తెల్లబట్ట, ఎర్రబట్ట పోతుంది. ఏమ్మా, నిజమా కాదా? ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు జరగకపోయినా రాబోయే దినాల్లో అయినా జరగాలి. వీళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి ఈ వాయువు కంటే ఎత్తుగాను, ఈ నైరుతి కంటే తగ్గుగాను ఈ ప్లేస్ ని హైట్ చేసుకోవాలి. హైట్ చేసుకున్నప్పుడు ఈ బాత్రూమ్లు ఉన్న ఆగ్నేయంలో ఇవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి, పైన తగులుతుంది. కాబట్టి ఇది విశాలంగా ఖాళీ ప్లేస్ వస్తుంది. ఇది హైట్ చేసుకున్నప్పుడు ఈ బాత్రూములు తీసేసి ఇక్కడ ఒక బాత్రూమ్ ఆల్రెడీ ఉంది,
ఉంది. అది ఈ దీని లోపలికే, ఈ వరండా లోపలికే 2 బాత్రూమ్లు ఈడ కట్టుకోవచ్చు, లెట్రిన్ బాత్రూమ్. అది ఎలా అనేది అక్కడికి వచ్చి చూపిస్తాను. అర్థమైందా? ఇక ఈడ పిల్లర్ ఉంది మెట్ల లెవెల్ గా, ఇక్కడ గ్రిల్ ఉంది, ఇక్కడ గ్రిల్ ఉంది, గేట్ ఉంది. ఇక్కడ ఒక గేట్ పెట్టుకుంటే డోరు వెనక విండో లేదు, ఒక విండో పెట్టుకోండి. తర్వాత ఈ ఉత్తరం డోరు తూర్పు డోరు దగ్గరనే పెట్టడం వల్ల ఈ డోర్ తెరిచినప్పుడు ఈ డోర్ సగం లేక ఈ డోర్ వస్తా ఉంది ఇప్పుడు. కాబట్టి దీన్ని డబుల్ డోర్ గా చేసుకోవాలి. అప్పుడు ఈ డోర్ కి తగలదు. ఇది అప్పటికి ఈ లైన్ అంతా సరిపోయా. ఈ హాల్ విశాలంగా బాగుంది. ఈ డోర్ ఎదురుగా డోర్ ఉంది, విండో ఎదురుగా విండో ఉంది, కిచెన్ బాగుంది. ఇక్కడ దక్షిణాగ్నేయంలో విండో ఉంది. తూర్పున ఒక వెంటిలేటర్ గాని విండో గాని పెట్టుకోవాలి ఇక్కడ తూర్పు వైపు వంట గదిలో. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ బాగుంది, దక్షిణానికి కిటికీ ఉంది. అవసరం అయితే పడమర కిటికీ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా ఇబ్బంది లేదు. పడమర కిటికీ పెడితే ఏమైతుంది, కిటికీ గాని వెంటిలేటర్ పెడితే వెంటిలేటరు డోరు వెంటిలేటర్ ఒక లైన్ ఎయిర్ సక్రమంగా పాస్ అయ్యేదానికి మంచి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఒక విండో ఉంది, అది చాలా శ్రేష్టము ఉండని. తర్వాత వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బాగుంది. సెకండ్ బెడ్రూమ్ లో ఆగ్నేయ భాగాన్ని కట్ చేస్తూ పూజ రూమ్ వేయడం వల్ల ఈ సెకండ్ బెడ్రూమ్ కి నైరుతి పెరిగిన బెడ్రూమ్ ని వాడతారు. దీనికి ఏం చేయాలి, పూజ గదిని తీసేయాలి, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమి, దీని లెవెల్ గా ఇక్కడ ఒక డోర్ పెట్టి లేక గోడ పెట్టి వుడ్తో అయినా చేపించుకోవచ్చు, దేనితో అయినా చేపించుకోవచ్చు. ఇక్కడ ఒక డోర్ పెట్టుకొని ఇది సపరేట్ స్టోర్ రూమ్ గా ఉపయోగించినప్పుడు స్టోర్ రూమ్ సపరేట్ గా ఉంటుంది, పూజా రూమ్ సపరేట్ గా ఉంటుంది, బెడ్రూమ్ స్క్వేర్ అయిపోతుంది. ఇదే ఈజీ కదా స్టోర్ రూమ్ చేసుకునేదే. ఇది స్టోర్ రూమ్ చేసుకోండి. దేవుని రూమ్ అక్కడనే ఉంది, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ద్వారం ఎదురుగానే ఇక్కడ ఒక సంపు ఉంది. వాకిలి ఎదురుగా సంపు ఉండేది పెద్ద అగాధమైన దోషమేం కాదు, చిన్న దోషమే. కానీ చిన్న దోషం కానీ ఎందుకు ఉండాలా, ఈ సంపు ఇక్కడ వేసుకోవచ్చు. ఉత్తర ఈశాన్యంలో ఇక్కడ వేసుకుంటే సంపు మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. లెట్రిన్ పిట్ ఈ ప్రాంతంలో ఉండొచ్చు, దాని ఏం సమస్య లేదు. ఇంతే. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, కేవలం కాంపౌండ్ ఈశాన్యం మూల పిల్లర్ దప్పం వచ్చి తగ్గడం వల్లను, ఆగ్నేయం డౌన్ ఉండడం వల్లను, ఉత్తరము వరండా ఎక్కువగా పెంచడం వల్లను వీరు ఇల్లంతా బాగున్నా కూడా ఇబ్బందులు లేక పడిపోయారు. మన దగ్గరికి ఉచిత వాస్తుకు వచ్చారు, అప్పుడు కూడా ఇదే ఆల్టరేషన్ ఇచ్చి ఉన్నాను నేను. అయినా వారు స్వామివారు వస్తే ఇంకేదో చెప్తారు, ఇంకా మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పి నన్ను ఇక్కడికి పిలిపించారు. ఇక్కడికి వచ్చినాక తెలిసిందేమంటే ఈశాన్యం పిల్లర్ దప్పంగా ఉండేది వాళ్ళు ప్లాన్ లో గీసుకొని రాలేదు, గా గీసుకొచ్చారు. అదొక్కటి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు గీయలేదు. ఈశాన్య పిల్లర్ దప్పము మందం ఎక్కువ ఉంది అని వాళ్ళు ప్లాన్ లో చూపించలేదు, చెప్పలేకపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మిగిలినవన్నీ ఉచిత వాస్తుకు వచ్చినప్పుడే చెప్పాను. ఇదొక్కటే పెండింగ్ ఉంది, ఇదొక్కటి వాళ్ళు గీసుకొని ప్లాన్ లో చూపించలేదు కాబట్టి ఈశాన్యం పిల్లర్ మందం ఉన్నది మనకి తెలియక అదొకటి చెప్పలేదు. కాబట్టి శుభవాస్తు ప్రేక్షకులారా, మీరు సక్రమంగా ప్లాన్ తీసుకొని వస్తే, నేను ప్రత్యక్షంగా వస్తే ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వగలనో, ఉచిత వాస్తుకి సరైన ప్లాన్ తో వస్తే కూడా అంతే రిజల్ట్ ఇవ్వగలను అని తెలియజేస్తూ ఈ ఇంటి యజమానుడు మునిరెడ్డి గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు మునిరెడ్డి. స్వామి గారు యూట్యూబ్ లో వచ్చి వాస్తు బాగా చెప్తారని నేను అతకు పోయినాను. ఫ్రీగా వస్తారు చెప్తారని చెప్పినారు. 3వ తారీఖు 3వ తారీఖు పోతే తీసుకొని గీసుకొని పోయి అతను చూపించిన ఇదంతా ఆల్ట్రేషన్ చేపించుకోండి. నాకేమో కాలేదు, ఆల్ట్రేషన్ కాలేదు. వాపస్ వచ్చేసి 3 నెలలు అయ్యా. ఒకరు అడిగిరి చేపించుకొని రాను, లేదు చేసుకొని కాలేదు, ఏమో డబ్బుల వల్ల ఏమో కాలేదు అనుకుని నేనే స్వామి గారు ఇతకు పిలిపిస్తే ఇంకో బాగా చెప్తారని పిలిపించాను. వాళ్ళు మా ఇంటి గడుపు తగ్గితే మేము బాబు అవుతామని నాకు అనిపించింది, అందుకే పిలిపించింది. అందుకే స్వామి వారికి నమస్కారం. స్వామి ఎలా చెప్పినారో అట్లా చేసుకుంటాం. మేము ఇంకా బాగా అవుతామని నాకు నమ్మకం ఉంది. స్వామి శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా, ఎవరైనా సరే వాస్తు బాగుంటే వారి సంసారం బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది, ధనం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి మీరు కూడా శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందులో చెప్పే వాస్తు విషయాలను గ్రహించండి, వాస్తును పాటించండి, బాగుపడండి.
నాలాంటి వాస్తు పండితుడు అవసరం లేదు. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ మీ అరచేతిలోనే ఉంది. చూసుకోండి, పాటించండి, మీకు మీరే బాగుపడండి. మీకు అంతుపట్టని సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే మాలాంటి వాస్తు పండితులను ఆశ్రయించండి. అనవసరంగా డబ్బు వృధా చేసుకోవద్దని తెలియజేస్తూ, ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు అందిస్తున్న శుభవాస్తు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.